హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక 20 ఆర్ 30 మెంబర్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నాను. నేనే డిస్ట్రిబ్యూట్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఏం ఫుడ్ చేస్తున్నాను ఏంటి అన్నది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఓకేనా? ఆ ఫుడ్ ఎందుకు డొనేట్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాను అన్నది చెప్తాను, వినండి. ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు అనమాట. అంటే 29th ఏప్రిల్ 29 మా నాన్న చనిపోయిన రోజు. మా నాన్న చనిపోయి 2 ఇయర్స్ పూర్తయి 3rd ఇయర్లోకి పడుతుందన్నమాట. అసలు మేమిద్దరం ఆడపిల్లలము. మా నాన్నకి మేము చేయగలిగేది మా నాన్న పేరు మీద ఒక 10 మందికి కడుపు నింపితే మా నాన్న ఆత్మ శాంతిస్తుందన్న ఒక ఫీలింగ్ అనమాట. అందుకని ఫుడ్ చేసి డొనేట్ చేస్తున్నాను. మా నాన్న గురించి చెప్పాలనిపిస్తుంది. మా నాన్న గురించి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను, చెప్పే అవకాశం రాలేదన్నమాట. మా నాన్న మమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నాడంటే, అసలు మేము పెళ్ళి చేసుకొని ఒకరింటికి వచ్చిన తర్వాత కూడా, నాన్న నాకు ఈ సమస్య అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి నేనున్నానమ్మా అని ఒక ధైర్యం లెక్క నిలబడేవాడనమాట. ప్రతిదీ నేను షేర్ చేసుకునేదాన్ని. మా అమ్మతో షేర్ చేసుకునే విషయాలు కూడా నేను మా అమ్మకి చెప్పుకునేదాన్ని కాదు. ఎక్కువ శాతం నాన్నతోనే చెప్పుకునేదాన్ని అనమాట. చిన్న చిన్న పర్సనల్స్ కానీ ప్రతిదీ ఏం కాదులేమ్మా అని చాలా మంచి హోప్ ఇచ్చి నన్ను చాలా మంచి దారిలో నడిపించాడనమాట మా నాన్న. అవి మాటల్లో చెప్పలేను. చాలా వరకు తెలుసు నా చుట్టూ ఉన్న నా చుట్టాలకి, నా అనుకునే వాళ్ళందరికీ తెలుసు అనమాట మా నాన్న మమ్మల్ని ఎలా చూసుకున్నాడు అన్నది. అది చాలా మిస్ అవుతున్నాం మేమైతే ఇప్పుడు మా నాన్నని. ఎంత అంటే ఇంక అసలు ఎప్పుడైనా కానీ ఒక టైంలో నాకు మెలకువ వస్తుంది, మా డాడీ గుర్తొస్తాడు, అసలు నిద్ర రాదు. ఎందుకు ఇలా జరిగింది మా జీవితంలోనే, ఎందుకు ఇలా జరిగింది అని చాలా ఆలోచన చేస్తా నేను. ఎందుకంటే అలా చూసుకున్నాడు మా నాన్న మమ్మల్ని. ఎప్పుడు ఎప్పుడు అసలు ఎంత ధైర్యంగా, అసలు ఎంత ప్రౌడ్గా, నాకేంటి మా నాన్న ఉన్నాడు వెనుక అనే ఒక ధైర్యం చాలా ఉండేదన్నమాట. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాళ్ళము, ఇద్దరు ఆడపిల్లలము. ఇప్పుడు నాన్న పోయిన తర్వాత, మా నాన్న చనిపోయినా కానీ 2 ఇయర్స్ అయిందనమాట. మా నాన్న చనిపోయినా మేము 2 ఇయర్స్ అయినా మేము ఇంతే స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నామంటే కేవలం మా నాన్న మాకు ఇచ్చిపోయిన వరం అనమాట. అది మా నాన్నలాగే మమ్మల్ని చూసుకునే భర్తల్ని మాకు ఇచ్చాడనమాట. మా చెల్లికి కానీ, మా చెల్లి భర్త కానీ, మా ఆయన కానీ చాలా మంచిగా చూసుకుంటారనమాట. మీకేం మేము ఉన్నాము అనే ధైర్యం మాకు చాలా ఇస్తారు. నాన్నలాగే చూసుకునే భర్తని ఇచ్చాడు నాకు భగవంతుడు. ఈ విషయంలో మాత్రం దేవుణ్ణి నేను అడగకపోయినా నాకు ఇచ్చిన వరం అది. నేను చాలా సార్లు దేవునికి రుణపడే ఉంటానన్నమాట. ఈ విషయంలో మాత్రం నేను అడగకపోయినా ఇచ్చిన వరం ఇది నాకు భగవంతుడు. కానీ ఆ భగవంతుడు మా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు అన్నది అసలు ఇప్పటికి కూడా నాకు అసలు రాదనమాట. మైండ్ ఎలా అసలు ఆలోచన చేస్తే పిచ్చెక్కిపోతుందనమాట. అసలు మా నాన్నకి జ్వరం కానీ, ఎప్పుడే కానీ ఏ హెల్త్ ప్రాబ్లం అనేది ఎప్పుడే కానీ వచ్చేదే కాదనమాట. మంచి హెల్తీగా, అసలు చాలా కేరింగ్ అనమాట. ఫుడ్ విషయంలో కానీ అంత కేరింగ్గా తీసుకునేవాడు. సడన్గా అసలు స్ట్రోక్ వచ్చేసింది అనమాట మా నాన్నకి. అస్సలు ఒక వితిన్ 1 అవరే మా నాన్నకి టైం అనమాట. ఇంటి దగ్గర నుంచి మంచిగానే వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళే రూట్లో మా నాన్న ఇంకా అసలు ఎలా జరిగిందో ఏంటో అన్నది మాకు ఇప్పుడు కూడా అసలు జీర్ణించుకోలేమన్నమాట. ఆ బాధ నుంచి బయట కానీ మేము స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నాం అనమాట. మా నాన్న ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉన్నాము. మా నాన్న ప్రతిదీ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్లోనే మేము నడుస్తున్నాం అనమాట, ఓకేనా? మా నాన్న గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలవన్నమాట. అంత మంచిగా చూసుకున్నాడు మా నాన్న. అందరికీ తండ్రులు కూతుర్లని అలానే చూసుకుంటారు. ఎందుకంటే కూతురు అంటే తండ్రికి చాలా స్పెషల్ అనమాట. ప్రతి తండ్రికి ఇప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో కాకపోయినా కానీ పెళ్ళి అయ్యి ఎదిగే టైంలో చాలా ఎక్కువ ఎమోషన్ ఉంటుంది తండ్రికి కూతురికి మధ్యలో. చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కూతుర్లు తండ్రులు ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఆ ఫీలింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫుడ్ డొనేట్ చేసేదంతా మొత్తం వీడియో తీస్తాను, ఓకేనా? బాయ్.
ఇక్కడైతే పులిహోర చేద్దాం అనుకున్నాను అనమాట. పులిహోర చేసి ప్యాకెట్లు కట్టేసి ఇచ్చేద్దాం అనుకున్నాను. అక్కడ చింతపండు పులిహోర కనేసి చింతపండు నానబెట్టేసాను. ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యి వచ్చిందనమాట. పులిహోరకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఒక పక్క. తర్వాత బాండీ పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్ పులిహోర ఎలా చేస్తానో అలా చేసేసాను అనమాట. చూస్తూనే ఉండండి. అన్నట్టు అంతా చేసిన తర్వాత ఫస్ట్ కుక్కకి అయితే పెట్టేసి వచ్చామన్నమాట. ఆ మూగ జంతువులు కదా, అవి తింటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి
ఓకే ఫ్రెండ్స్, అన్ని ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము. ఒక 30 ప్యాకెట్స్ అయితే అయ్యాయి. దీంట్లోకి వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటున్నాము. వాటర్ ప్యాకెట్స్ తీసుకునేసి మా ఊర్లో శివాలయం ఉంది. ఆ శివాలయం ఈరోజు మండే కదా, శివాలయంలో చాలామంది ఉంటారనమాట బయట, వాళ్ళకి ఇచ్చేసి వద్దాం అనుకున్నాము. ఓకేనా, వెళ్తున్నాను. వీలైతే అక్కడ వీడియో కవర్ చేస్తా, లేదంటే చెయ్యను. ఓకే, ఇక్కడ వాటర్ ప్యాకెట్. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా పంచడం అయితే అయిపోయిందనమాట. ఏమంటే అక్కడ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీయలేదు, ఎందుకంటే నాకు తీయాలనిపించట్లేదు అనమాట అక్కడ. ఓకేనా, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.